ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ధాన్యం కొనుగోలు సెంటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మరోవైపు ధాన్యం రోడ్డుపైన ఎక్కడికెక్కడ పోసిన పరిస్థితి. ధాన్యం కొనుగోలుపైన రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. నిజామాబాద్ జిల్లాలోని మోపల్ మండలం కులాస్పూర్ గ్రామాన్ని సందర్శించారు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి. అయితే రైతుల పరిస్థితి ఎలా ఉంది? నిన్న అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం, మరోవైపు దొడ్డు ధాన్యాన్ని అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గోడాంలకు కానీ కొనుగోలు సెంటర్ నుంచి తరలించిన పరిస్థితి లేదు. దొడ్డు ధాన్యానికి సీడ్ ఎవరు ఇచ్చారు? సొసైటీ కదా. ఎరువు ఎవరు ఇచ్చారు? సొసైటీ కదా. ప్రభుత్వమే కదా. ఏవోలు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సొసైటీ ఆఫీసర్లు, జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళందరికీ దొడ్డొడ్లు వేస్తున్నట్టు తెలుసు కదా. కొత్తగా రైతు తీసుకొచ్చేసిండ దొడ్డొడ్లు. ఇలా దొడ్డొడ్లు కొనము, సన్నడ్లు కొంటాము. సన్నడ్లు కూడా అది 40 కిలోలు తూకే బస్తా 35-36 కిలోలకు దూగుడు. దాంతో రైస్ మిల్లకు పోతే 10 కిలోలు, ఈడొక 10 కిలోలు, 20 కిలోల నష్టానికి కొంటుంది. విచిత్రం ఏంది అంటే రైతు 30 రోజుల నుంచి కొంటున్నాడు. 30 రోజుల నుంచి కోసిడ పెట్టిండు. ఏం చేయాల పరిస్థితి తెలుస్తలేదు. ఇప్పుడు అడుగు నిన్నగాక మొన్న 40,000 మెట్రిక్ టన్నులు దొడ్డడ్లు కొనేందుకు టైం ఇచ్చారట. ఈ జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డడ్లు వండుతాయి. మరి దానికి ప్రణాళిక చేయాలి కదా. ఇక్కడ పోయి ఎమ్మెల్యేలు పబ్లిక్ అడిగితే పాలకూర వండిమంటుడట. పాలకూర వండించుకోవాలి, వడ్లెందుకు వండించారంట. మరి నువ్వు డాక్టర్ అయి ఉండి రాజకీయాలకి ఎందుకు వచ్చినావు? రైతు తను వండించేది ఇక్కడ పాలకూర వండిస్తారా? వీళ్ళంతా పాలకూర వండితే కొంటాడా ఎమ్మెల్యే? రైతు తను ఏం పండించుకోవాలని చెప్పి నిర్ణయించుకునే పరిస్థితి ప్రభుత్వం వస్తే మరి సొసైటీలో సీడ్ ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు నామినేట్ చేస్తా అంటున్నావు కదా. నువ్వు ఎవరిని కాంగ్రెస్ నాయకులు నామినేట్ చేసి సొసైటీలోకి చేస్తా అంటున్నావు కదా. నేను అడుగుతున్నా, నిన్న సుదర్శన్ రెడ్డి మాట్లాడతాడు లేట్ అయినాయి అంటే మీరు ఎమ్మెల్యేలు గెలిచేందుకు అంటున్నా. మాకు రైతుల సమస్య పట్టించుకోకపోతే రైతుల విధానం 30 రోజుల నుంచి రైతు రోడ్డు మీద ఉంటే కులాస్పూర్ ఊళ్ళే 30 రోజుల నుంచి 100 బండ్లు రోడ్లుండే లారీలు రోడ్ల మీద ఉండి తూకం వేసినవి కూడా 25 రోజుల నుంచి అట్లనే ఉన్నాయి. ఈ సొసైటీ వాళ్ళని అడిగితే లారీ వాడు చెప్తారు, లారీ వాడిని అడిగితే రైస్ మిల్ చెప్తారు, రైస్ మిల్ని అడిగితే జాయింట్ కలెక్టర్ అంటాడు, జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ అంటాడు. ఇంతమంది చెప్తుంటే నేను ఇది 15 రోజులు 20 రోజుల కిందనే చూసి కలెక్టర్కి లెటర్ రాసిన, అమ్మ కాపాడు అని. మా తల్లి ఎందుకో మరి ఇందూరు మీద కోపం ఉందో, ఇందూరు అంటే ఇష్టం లేదో తెలియదు కలెక్టర్ గారికి. ఆమె కనీసం స్పందన కూడా లేదు, ఇంతకుముందు చాలామంది కలెక్టర్లు చూసాం, చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కనీసం రివ్యూ పెట్టేవాళ్ళు. ఇది కాదు ఇది అయ్యేవాళ్ళు. మా జిల్లా కలెక్టర్ గారు మా తల్లికి నా సోదరిమని ఆమెకి ఏమైందో తెలియదు కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. పోనీ జాయింట్ కలెక్టర్తో మాట్లాడినాం, ఆయన నేను ప్రయత్నం చేస్తున్నా, మీటింగ్లు పెట్టినా చేసినా అని చెప్తున్నాడు. డిఎస్ఓ గారితో మాట్లాడినాం, ఇది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మాట్లాడినాం, ముఖ్యమంత్రి సెక్రటరీతో మాట్లాడినాం, పిహెచ్డి ఎవరు స్టీఫెన్ రవీంద్ర గారు సివిల్ సప్లై కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇంతమంది దృష్టికి వెళ్ళినా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తే దండం పెట్టుకుందామని రైతులు ఒక 20 మంది పోతే ఇట్లా కాగితం తీసుకొని పరిగెత్తుతున్నారు. ప్రోగ్రామ్స్ ఉన్నాయట. ఏం ప్రోగ్రామ్? రైతు కన్నా పెద్ద ప్రోగ్రామా? ఈ జిల్లాలో 5,75,000 మెట్రిక్ టన్నులు రోడ్ల మీద ఉన్నాయి. దానికన్నా ఎక్కువ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఉంటుందా? పిసిసి అధ్యక్షుడు పక్కకే ఉన్నాడు. కాంగ్రెస్ భవన్ గంట కేటాయించారు, 5 నిమిషాలు రైతులకు కేటాయించలేరా? 5 నిమిషాలు కూర్చొని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎస్ఓ మీరే మీటింగ్ పెట్టుకొని రైస్ మిల్లోని ఒకరిని విలువరి, లారీ వాడిని ఒకరిని విలువరి, సొసైటీ వాడిని ఒకరిని విలువరి, ఐకేపోయిన ఒకరిని విలువరి, 5గురు కూర్చోబెట్టుకొని ఈ జిల్లాలో ఇంకెంతుంది, ఎట్లా తీద్దాము, రైతులు ఎట్లా కాపాడుకుందాం? ఏమీ లేదు. ఏమన్నా అంటే ఒకటే ఒక మాట, ఇగో మేము ప్రయత్నం చేస్తాం, లేకపోతే పాలకూర వేసుకోర్రి అంటే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇలా ఎన్ని లక్షల ఎలక్ట్రిక్ టన్నులు ఉన్నాయి, ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని చెర్ల కింద వండుతాయి? ఏమైనా కనీస అవగాహన ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారా? నేను మహేష్ కుమార్ కూడా చెప్తున్నాను, నువ్వు కాంగ్రెస్ భవన్లు గవర్నమెంట్ ఆఫీసులో 4,50,000 నువ్వు ఏదో తీసుకున్నావు. నాకు కట్టుకోరా బయది, కాంగ్రెస్ కట్టుకో, గంగలవాడని ఇష్యూ కాదు. ఈ రోడ్డు మీద ఉన్న రైతులు కాపాడు కదా ఫస్ట్. కాపాడినాక నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాక మాకు ఏం కాదు. ఇవాళ కూడా రైతుల పక్షాన చెప్తున్నాం, రేపటి వరకు సమయం ఇస్తున్నాం. లేకపోతే మొత్తం రైతుల వడ్డు తీసుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికే పోతాం, ఆనే ఉంటాం. మరి ఆ కలెక్టర్ అమ్మనే తిండి పెట్టుపాను, లేకపోతే ఉపాసన చంపాను, ఏదైనా ఒకటి ఏమని చెప్పు. కానీ రైతులు మాత్రం రోడ్ ఎక్కితే మాత్రం ఇదే పరిస్థితి. ఇప్పటికే రావుట్లకే ఫోన్లు వస్తున్నాయి, అన్న మేము రోడ్డు మీద కూర్చొని నువ్వు వస్తావా రావా అని చెప్పేసి. చాలా ఓపిక పట్టినాం. రోడ్ ఎక్కద్దు, రైతు పోని, వడ్లు పోని. ఎన్ని రైస్ మిల్లలకు బతిలాడుతున్నాను తెలుసా? ఒక్క లారీ దించుకో అని చెప్పి రైస్ మిల్లను బతిలాడుతున్నాం, డిఎస్ఓ గారిని బతిలాడుతున్నాం, లారీని బతిలాడుతున్నాం. అందరికీ దండం పెట్టుకుంటాడు రైతు. 5 రూపాయలు ఎక్కైతే పోని అంటున్నాడు. ఇట్లా 20 కిలోలు లాస్ అవుతున్నాడు.
నువ్వు ప్రభుత్వం కాకపోతే క్రాప్ హాలిడే ప్రకటించు. ఈసారి మేము వడ్లు కొనము, ఇగో రైతుకు 20,000 30,000 ఇస్తున్నాం క్రాప్ హాలిడే ప్రకారం, మీరు ఇళ్ళలో వండి తినుర్రని చెప్పుర్రి. రైతు సొసైటీ నుంచి విత్తనం ఇచ్చి అన్ని రకాలు ఇచ్చి ఇలా రైతును ఆదుకోనంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. రైతు ఏడ్చిన ఎప్పుడైతే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదో రైతు వేసిన రాష్ట్రం కూడా బాగుండదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక్కడ ఇందూరు జిల్లాలో ఉన్న 5,75,000 మెట్రిక్ టన్నుల పంటను కొనండి అని డిమాండ్ చేస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే ఏసంగి పంట పండించాలంటే రైతులకు తడిసి మోపుడవుతుంది. ఎందుకంటే ఒకవైపు వడగళ్ల వానతో పూర్తిగా పంటలు నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు 3 సార్లు కురిసిన వడగళ్ల వానకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సుమారు 15,000 ఎకరాల వివిధ పంటలు నష్టపోయిన, అత్యధికంగా అందులో వరి పంటనే నష్టపోయింది. ఒక్కసారి కూడా దానికి సంబంధించిన సర్వే చేయలేదు. మరోవైపు ఈ సన్నధాన్యం కూడా కొంటామని చెప్పి ఎక్కడ కూడా సన్నధాన్యం పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసింది లేదు. 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రకటించింది. కానీ ఇంతవరకు కూడా మొత్తంగా కూడా కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనిన పరిస్థితి లేదు. అంటే నేను అనేది వాళ్ళకి ప్రణాళిక లేక 8 లక్షల మెట్రిక్ టన్ ఎక్కడ పడుతుంది, ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత అంటే ప్లేస్ ఇది ఉంది లేదు, దానికి కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను, ఇది కొత్తగా వండేది కాదు, ఇవాళ ఈ సంవత్సరం వచ్చింది కాదు. అరే అదో వచ్చింది రాబాయి, వాళ్ళ దగ్గర మొన్న రాళ్ళ వర్షం వచ్చింది కొట్టుకుపోయింది, బాధపడ్డాం. భగవంతా ఆడెట్లా కాంగ్రెస్ వాడు కనికరిస్తలేడు, నువ్వు కూడా కనికరిస్తలేవు అని దేవుడికి మొక్కున్నాం ఊరుకున్నాం. కానీ ఇది కాదు కదా, ఇది ప్రతి పంట 8 లక్షలు వండుతుంది. ఇక్కడ కొత్త కాదు, 10 పంట వండుతుంది. ఇప్పటికే దగ్గర 1,00,000-1,50,000 ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. ఈసారి అదృష్టం మంచిగుండి ఆ దేవుడు పంట నష్టం చేసినా కానీ ఇంకో దిక్కు కరుణించి 80 బస్తాలు వండేది, 90 బస్తాలు వండేది, ఎకరానికి 90 బస్తాలు వండేది. కాబట్టి కొంచెం అంతలో ఇంతలో ఆడ నష్టపోతే ఈడ ఒక్కడు ఉపాసం ఉన్నా ఇంకోటి కడుపు నిండా తింటాడేమో అని ఆశతో చూసినాం. ప్రభుత్వం ఈ కడుపు నిండా తినటోని దేవుడు వదిలేసి కరికరిస్తే ఈ పూజారి కథం పట్టినట్టు ఈడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చెప్తున్నా, జిల్లా అడ్మినిస్ట్రేషన్లో దీని మీద ప్లానింగ్ లేదు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం రైతు ఎట్టబత్తడో కూడా అవగాహన లేదు. ఇవాళ అడిగితే పాపం మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర పోయి అడిగిరట, అరే నా ఊరు అడ్లే దించుకుంటలేరు రాబాయి, నీ ఊరు అడ్లే అడిగే తీస్తారంటారట. 5 రోజులు ఆయన అయ్యే పోయిరు, నా మాటని ఇంటలేరు అంటున్నాడు. మరి ఎందుకు మనం కూర్చొని? ఇప్పుడు నాకు కూడా నేను ఫోన్ చేస్తే దించుకోనని చెప్తే నేను చెప్తున్నా, నేను బిడ్డ నువ్వు దించుకోకపోతే నీ రైస్ మిల్ ముందు వచ్చి కూర్చుంటా, ఎవరైనా సరే, నాకు తెలిసినోడైనా సరే తెలియనోడైనా సరే. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డప్పుడు, రైతు పక్షాన్ని నిలబడ్డప్పుడు రైతుల గురించి కొట్టాడాలి. ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏం చేయమంటావు? పాలకూర వేసుకో, తోటకూర వేసుకో. మరి అది ఏదో పంటేసే ముందు వచ్చి ఏడ్చి చేస్తే అయిపోతుండే కదా. వచ్చి కులాస్పూర్లో కూర్చొని మీరు దొడ్డు బియ్యం వేయకూరి, ఇగో ఈ పాలకూర వేయూరి, ఇగో దీన్ని కొనుక్కపోతా, నేను దందచాలు చేసిన కొత్తది, డాక్టర్ బంద్ చేసిన, ఎమ్మెల్యే అయినాక దందచాలు చేసిన అని చెప్పాలి. చాతగాని వాళ్ళు ఉంటే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ 8 లక్షల మెట్రిక్ టన్ కొనకపోతే రేపొద్దున, ఎందుకంటే మేము ఎమ్మెల్యేలను అడిగే పరిస్థితి లేదు, వాళ్ళే ఎప్పుడో చుట్టపు చూపుకి వస్తున్నారు. జిల్లా కలెక్టర్ మా జీతాలు తీసుకుంటుంది, మేము ఇచ్చే పైసలతో జీతం తీసుకుంటుంది. జిల్లా కలెక్టర్ని అడుగుతాం, వేరే వాళ్ళని అడగాం, జిల్లా కలెక్టర్ని అడుగుతాం. నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆ సోదరిమని అయినా సరే, ఇప్పటివరకు వేరే వాళ్ళు ఉంటే ఇంకా చాలా వేరే రకంగా ఉంటుండే, కానీ మా సోదరిమని ఉంది కాబట్టి ఇంకా మర్యాద ఇచ్చి ఇచ్చేస్తున్నాం. అమ్మా తల్లి, ఇప్పటికి చెప్తున్నాం, రైతులను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్దే. తప్పించుకొని తిరుగుతా అంటే తప్పేది ఇది లేదు. 100% రైతులకు కొనాల్సిందే, లేకపోతే ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా అది జిల్లా కలెక్టర్ బాధ్యతే. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే రేపటి వరకు జిల్లా కలెక్టర్కు ఏదైతే కొనుగోలు చేయాలని చెప్పాం, రేపటి వరకు కొనుగోలు చేయకుంటే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ వద్ద ఈ ధాన్యాన్ని తీసుకొచ్చి అక్కడ ధర్నా చేస్తామని చెప్పి జిల్లా బీజేపీ నాయకులు దినేష్ కులచారి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.